Zombie apocalypse. సో ఫైనల్లీ రూమ్కి వచ్చేసిన, క్లిక్ ద ఎంటర్ బటన్, జూమ్. సో నైట్ అంతా అండ్ మార్నింగ్ కూడా ఎడిటింగ్ వర్క్ కొంచెం అయిపోయింది. సో ఎడిటింగ్ అయితే అంతా అయిపోయింది అండ్ ఇంకొక 5 to 10 minutesలో వీడియో రెండర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. కొన్ని జస్ట్ రెండర్ పెడితే అయిపోతుంది, మనది పెద్ద గంటలే టైం పడుతుంది, మనది జస్ట్ ఫ్యూ మినిట్స్లో అయిపోతుంది. చూస్తారా మీరు హౌ ద ఇంటర్ఫేస్. చోక్ 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 చోక్. ఓల్డ్ ఇంట్రో అయినా సరే బాగానే ఉంటుంది, సో అందుకే అదే ఇంట్రో పెట్టేసా. అండ్ ఏం లేదు, చిన్న పని రెండర్ చేసేసినామంటే అయిపోతుంది. సో ఆ పని ఒకటి రెండర్ పెట్టేసినామా, ఎస్, మరికొద్ది 3 నిమిషాలలో రెండరింగ్ కూడా అయిపోతుంది. సో దాన్ని బట్టి తర్వాతకి వీడియో ఈ విధంగా లుక్ వేసుకొని. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు వీడియో ఎడిటింగ్, ఆ ఫ్రేమ్ సెట్ చేయడం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టడం కానీ, నాయిస్ తీసేయడం కానీ, ఆ కలర్స్ ఇవ్వడం కానీ, సీరియస్లీ చాలా అంటే ప్యాషన్ తోటి చేస్తే పెద్దగా ఏం అనిపించదు. బట్ ఏంటంటే ఏదో వర్క్ లాగా చేసామనుకో, ఇదేమిరా బాబు అనిపిస్తుంది పని. బట్ ఐ లైక్ దిస్ వర్క్. సో అందుకోసం మనకి నైట్ 12 దాకా చేసినా, తెల్లరి దాకా చేసినా పెద్దగా ఏం అనిపించదు. సో ఉన్నట్టుండి ఏమైనా అంటే ఒకసారిగా కెమెరాలో మెమరీ కార్డ్ ఫుల్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 58.56 GB దాకా ఫుల్ అయిపోయింది. ఇప్పుడే మెమరీ కార్డ్ తీసేసిన, పెట్టేసిన. అదేంటి కాపీ అయితే అవుతుంది, 2 GB వరకు అయితే వచ్చింది. అండ్ కెమెరా అయితే పైన పక్క పెట్టేసిన. అండ్ మనకి ఎస్, ఇంకా టాపిక్ ఏంటి, వీడియో ఎడిటింగ్. సో వీడియో ఎడిటింగ్ అంటే చెప్పుకోవచ్చు ఏమని స్టార్టింగ్లో నేను ఏంటంటే ఐ మీన్ న్యూ టు ద ఫిల్మ్ మేకింగ్. సో ఆ టైంలో ఏ సాఫ్ట్వేర్ అంటే ఫిల్మోరా అనే సాఫ్ట్వేర్ ఉంది అనమాట. సో ఆ వండర్షేర్ ఫిల్మోరా అలా ఏంటంటే బేసిక్ అనమాట. మనం లైక్ వర్క్ కూడా చాలా సింప్లిఫై చేసి లైక్ టూల్స్ ఇట్లా అంతా చాలా సింపుల్గా ఉంటుంది. సో తర్వాతకి నేను ఐ యూజ్డ్ టు గో దట్ ఏంటంటే ప్రీమియర్ ప్రో. చాలా మంది లోకల్ ఏంటంటే ప్రీమియర్ ప్రో, ఇక పెద్ద పెద్ద తోపులు ఏంటంటే మనం ఎఫ్సీకి ఇట్లా వాడేవాళ్ళు అనమాట. సో ఆ టైంలో ఇక మనకు విండోస్ ఏంటిది వండర్షేర్ ఫిల్మోరా అడిగి చాలా ఎక్కువ, ఎందుకంటే మనకు ఉన్నటువంటి పీసీ కెపాసిటీకి వండర్షేర్ ఫిల్మ్ ఉన్నట్టు చాలా ఎక్కువ. అది కూడా ఎడిట్ చేస్తుంటే ప్లే చేస్తే స్ట్రక్ 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 కూడా పోయేది. కానీ గతి లేక అదే వాడేది ఆ టైంలో. అండ్ తర్వాతకి కొంచెం అప్డేట్ అయ్యి ల్యాప్టాప్లో కొంచెం మోడిఫికేషన్ చేసి ఎస్ఎస్డి ఇన్స్టాల్ చేసేసి త్రూ దాంట్లో కొంచెం పీసీ కొంచెం ఫాస్ట్ అయింది. సో ఆ తర్వాతకి నేను కొంచెం ఏంటంటే ప్రీమియర్ ప్రో అనే దాంట్లో కొంచెం ఎంటర్ అయినా. అదేంటంటే ప్రీమియర్ ప్రో కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని దాంట్లో వండర్స్ చేయొచ్చు. కాకపోతే ఆ టెర్మినాలజీ, ఆ టూల్స్ టెర్మినాలజీ కొంచెం ఏంటంటే లైక్ స్టార్టింగ్ ఎవరైతే లైక్ ఫోటోషాప్ ఇట్లా ఇక అడోబ్ మొత్తం ఒకటే అనుకోవాలి. సో ఈ అడోబ్ సిస్టమ్ ఏదైతే ఉందో మన ఏ ఒకటి లైక్ ఫోటోషాప్ ఏ ఒకటి మనం టూల్స్ అని చేస్తాం, ఆల్మోస్ట్ ఆ సిమిలర్ టూల్స్ అన్నీ ఒకటే ఉంటాయి. కాకపోతే జస్ట్ కొంచెం మోడిఫికేషన్ అంతే. తెలియదాకా కష్టం, తెలిసినాక ఈజీ అనమాట. సో కొన్ని రోజులు నేను ప్రీమియర్ ప్రో చేసిన, నా పాత వీడియోస్ ఆల్మోస్ట్ ప్రీమియర్ ప్రోలో చేసిన. ఈ తర్వాతకి ప్రీమియర్ ప్రో కొంచెం ఏంటంటే నాకు కొంచెం లైక్ ఇబ్బంది ఉంటుంది, ఆ టూల్స్ ఇట్లా యూజ్ చేయడం కొంచెం హార్డ్ అనిపించింది నాకు. ఇదంతా కాదని ఇంకా ఈజియెస్ట్ వే ఉన్నాయని సోనీ వేగాస్ అనుకున్నా. సో సోనీ వేగాస్కి వెళ్ళాను.
అదే అయితే ఇక చెప్పకూడదు, ఇక సింపుల్ పడదు. యూట్యూబ్ ట్యూటోరియల్ ఉంటాయి అనమాట, ఊరికనే ఇట్లా మ్యాజిక్కి చేస్తే వీడియోస్ కానీ ఇంట్రోస్ కానీ అలా అవ్వదు. దాని తర్వాతకి డావెన్స్, కానీ చెప్తున్న డావెన్స్ అండ్ ఎఫ్సిపి ఈ రెండు ఆల్మోస్ట్ ఒకటే విధంగా ఉంటాయి. సో ఈ బోత్ సాఫ్ట్వేర్స్ ఏంటంటే లైక్ మనం మ్యాక్లో ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట. మనం డావెన్స్లో దాదాపు మన హాలీవుడ్ మూవీస్ కానీ దాదాపు తెలుగు మూవీస్ కూడా దాదాపు అందులో చేస్తారు డావెన్స్, కలర్ గ్రేడింగ్ కానీ. సో డిఏ అంటారు అనమాట. సో ఇదంతా ఈ ప్రాసెస్ అంతా దాదాపు డావెన్స్లో చేస్తారు. ఆ తర్వాతకి ఎఫ్సిపి, ఆ తర్వాతకి ఇప్పుడు 10 మినిట్స్ అయితే ఎఫ్సిపి. ఎందుకంటే ఎఫ్సిపిలో టూల్స్ అనేది జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ లైక్ చెప్పిన స్టార్టింగ్ ఫిల్మోరా. సో ఆ టైప్లో ఉంటాయి అనమాట. దీనికి కష్టపడాల్సింది, ఇబ్బంది పడాల్సింది ఏమి ఉండదు. సో అందుకని ఇదంతా కాదని నేను కూడా ఎఫ్సిపికి షిఫ్ట్ అయినా. సో నేను సీన్స్ ఒక 1 ఇయర్ నుంచే నేను ఎఫ్సిపిలో వర్క్ చేస్తున్నా. సో ఏంటంటే వర్క్ అంతా సింప్లిఫై, మనం రెండరింగ్ కానీ, ఫ్రేమ్ పెట్టుకోవడం కానీ, బ్యాక్గ్రౌండ్ తీసేయడం కానీ, కలర్ గ్రేడింగ్ కానీ, ప్రతిది ఏంటంటే పెద్దగా కష్టపడాల్సి ఏమి ఉండదు. కాకపోతే ఇక మ్యాక్ అంటే దానికి పెడితేనే అది మనకు పెడుతుంది. సో అలా చూసిరా, నేను ఒకప్పుడు వీడియో ఎడిట్ చేయాలంటే డే అని కూర్చున్నాను, జస్ట్ నైటే కూర్చుంటాను. అంత ఈజీ అయిపోయింది అనమాట వీడియో ఎడిట్ చేయాలని. నేను లాస్ట్ టైం చేసిన వీడియో జస్ట్ నైట్ కూర్చున్నా, అండ్ ఇప్పుడు టైం చేస్తుంది 5 o'clock అయిపోయింది. నేను ఇంకా ఈ టైంలో బయట తిరిగి నాటుపోయి అయిపోయినా పెద్ద కష్టమేం లేదు ఇంట్లో. అంటే ఇష్టంతో చేస్తే కష్టమే ఉన్నది. వీడియో వస్తే అయిపోయింది, అండ్ అది కుదిరితే వీడియో అప్లోడింగ్ ఇవాళ సాయంత్రం అన్నా రేపు పొద్దున అప్లోడ్ చేస్తాను. అండ్ దానికంటే ముందు ఈ వీడియో ఎడిట్ చేయాలి, ఎందుకంటే ఇది వచ్చిన తర్వాత అది వస్తుంది. సో కొంచెం దీనికి దానికి ఏం లేదు కానీ, ఎందుకంటే నేను ఇవాళ ఆ వీడియో ఎడిట్ చేస్తుంటే ఈ వీడియో షూట్ చేసిన అనమాట. కాబట్టి మనం ఇది ఫస్ట్ సెకండ్ అనుకోవాలి. అండ్ ఇంకా ప్రీ వీడియోస్ లైక్ నేను 3-4 వీడియోస్ ఉన్నాయి ఎడిట్ చేసిన. బట్ ఏంటంటే ప్రతిదీ నేను లైక్ ఇప్పుడు ప్రీ వీడియో ఏంటంటే ఎడిట్ చేసిన వీడియో ఏంటంటే మై వెయిట్ లాస్ జర్నీ అనే కాన్సెప్ట్తో చేస్తున్నాను. సో దీంట్లో లైక్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో సిరీస్ లెక్క రావచ్చు, లేకపోతే part 1, part 2, part 3 లెక్క ప్లాన్ ఉన్నది. చూడాలి ఏమవుతుందో, ఎక్కడ అవుతుందో. ఒకప్పుడు నా ఫేవరెట్ సాంగ్ అనమాట. అంటే ఆ రోజులలో ఈ సాంగ్ ఒక డ్యాన్స్ చేస్తాను. అప్పుడు లిరిక్స్ రావన్నమాట, మనం ఏదో హమ్ చేయాలి. నా కళ్ళల్లో నా ప్రాణాన్ని తీస్తుంది, నా గండాల్ని చూస్తుంది, గుండాల్ని కోస్తుంది, సైగాల్ని చేస్తుంది. నా కళ్ళల్లో ఉంటుంది, నా ప్రాణాన్ని తీస్తుంది, అది చుక్కల్ని వస్తుంది, చిక్కుల్ని తీస్తుంది, అట్లా పూస్తుంది. ఆ అమ్మాయి నువ్వే. మరి ఓవరైతే అనమాట. ఈ సాంగ్ తోటి చూసుకుంటే నేను ఒకప్పుడు ఇదే సాంగ్ అనమాట, లిరిక్స్ లేకుండా, సాంగ్ లేకుండా జస్ట్ గూగుల్లో ఉన్న లిరిక్స్ అది ఒకటే ఉన్నది. సో లిరిక్స్ చూసుకుంటా సాంగ్కి డ్యాన్స్ చేసిన అనమాట. చాలా వేరే ఉండే అప్పటి మా బామ్మ చేసిన వీడియో అది. అయ్యో సిక్కు బాగుందే, ఎర్ర బుక్క బాగుందే, చుట్ట బాగుందే, నవ్వే నవ్వు బాగుందే, చూపు బాగుందే, అమ్మో అంత బాగుందే.
రెండరింగ్ అయితే అలా అలా అవుతుంది వెళ్తుంది. ఎస్ ఎస్ అయిపోయింది కంప్లీట్ రెండర్. మన ఎడిటింగ్ వీడియో మనం చేసిన వీడియో చూస్తారా, ఓకే వస్తే బెటర్. ఎందుకంటే సారీ వీడియో నేను చూస్తే వస్తే మీరు వాళ్ళు కదా. అమ్మా వీడియో మొత్తం వద్దామనే అలా కాదన్నమాట. మనం ఏంటంటే ఈ వీడియో జస్ట్ ఇంట్రడ్యూస్ లెక్క అనమాట. సో ఈ వీడియో అయిపోయిన తర్వాతకి ఆ వీడియో మనం పెట్టుకుంటే కొంచెం జనాల దగ్గర క్యూరియాసిటీని మనం తీసుకోవచ్చు. సో అండ్ నేను అలా ఎడిట్ చేసేటప్పుడు కొంచెం షార్ట్స్ చూసాను అనమాట. హౌ ఐ ఎడిట్ సినిమా మ్యాన్, కొన్ని లో యాంగిల్ అప్పర్ యాంగిల్. సో దాంట్లో టైం ల్యాప్స్ కానీ తీసిన అదొక చిన్న లుక్ వేసుకుంటే బాగానే ఉంటుంది నా ఆలోచన. ఆలస్యం ఎందుకు, లెట్స్ గో. ఇదన్నమాట ఇవాళ వీడియో. చిన్న వీడియో మరీ లెంతీ అయితే చూడరు. సో బట్ నెక్స్ట్ వచ్చే వీడియో మాత్రం 15 minutes ఉంటుంది. 16 minutes కంపల్సరీ ఆ వీడియో. సో మీకైతే యూస్ఫుల్గా ఉంటుంది ఆ వీడియో. ఒక లుక్ చేసుకోండి. అంటే మీకు ఏం చెప్పాలనుకుంటున్నప్పుడు ఏమంతా ఇదే తగ్గించుకోవాలి. ఎందుకంటే అందరికీ నువ్వు మాట్లాడే సొల్లు విషయాలు నచ్చకపోవచ్చు, కొందరికి మాత్రమే నచ్చుతాను. సో దాని గురించి అన్నీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్. అండ్ కొత్తగా చెప్పేది అందరూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలా ఉంటుంది. ఏం పర్వాలేదు అంటే ఒక ఫ్యూ మినిట్స్ మీకు ఏమంటుంది అని టైం వేస్ట్ అవుతుంది బాస్, అంత మించి ఏం అవ్వదు. సో అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు కూడా టైం 5:15 అయిపోయింది. అలా ఈవినింగ్ వీకెండ్ మన డేలో పని కంప్లీట్ అయిపోయింది. మన డైట్లో టైం ఉంటే ఇప్పుడు డైలా ఉంటాయి అన్నమాట. మా అయ్య చేసినప్పుడు గేట్ అవుతారు డైలాగ్ అవుతారు కానీ. సో అదనమాట టైం అంటే పవర్ అంటే దాట్స్ ఇట్.